హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యూవర్స్, ఇది పార్ట్ 2 వామాచార పద్ధతి కోసం. వామాచార పద్ధతిలో ఆల్రెడీ 3 ఇట్ల కోసం 3 మాల కోసం చెప్పాను. ఇంకొక 2 ఏంటంటే ముద్ర. ముద్ర అంటే మన జనరల్‌గా అంటే పొజిషన్ అంటాను నేను. జనరల్‌గా పొజిషన్‌తో పాటు మన హ్యాండ్స్‌తో కూడా మనం ఏంటంటే ముద్రలు వేస్తాం. బై ప్రాక్టీస్ అనమాట. ఈ హ్యాండ్స్‌లో ముద్ర వేయడం వల్ల మనకొచ్చేదేంటంటే బాడీ వెయిన్ సిస్టమ్ మొత్తం హ్యాండ్ గ్రిప్స్‌లో ఉంటాయన్నమాట. ఇప్పుడు జ్ఞానముద్ర అంటారు. ఈ మధ్యన సైంటిఫిక్‌గా మీకు చెప్పినట్టయితే ఈ టిప్స్‌లో ఉండేటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో బ్రెయిన్‌ని కామ్ చేస్తదనమాట. కామ్ చేస్తే మనం ఏంటంటే మనం కరెక్ట్‌గా రికలెక్ట్ చేసుకోగలుగుతాం ఏదైనా విషయాన్ని. అలా గమనించినట్టయితే ముద్ర అంటే మనకు డబ్బులనుకోండి కుబేర ముద్ర అని అలా పర్పస్ బట్టి, అలాగే కొందరికి హెల్త్ కావాల్సొస్తది. కొందరికి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు సార్ట్ ఔట్ అవ్వాల్సొస్తది. అలాగే ముద్ర చాలా ఇంపార్టెంట్ అయినది. నాలుగోదనమాట. మనం ఈ వామాచార పద్ధతిలో ఏదైనా ప్రాక్టీస్ చేసినప్పుడు ముద్ర కూడా నాలుగోది చాలా పవర్ఫుల్. అందులో ఐదోదేమిటంటే మైథునము. అంటే మనం జనరల్‌గా సాంసారికంగా చెప్పాలంటే ఆహ్, లైఫ్‌లోనేంటంటే మనం సెక్స్ యాక్టివిటీస్. ఇప్పుడు అలాంటి యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయనుకోండి లైఫ్‌లో, జనరల్‌గా ఏ వర్ణ వ్యవస్థ ఉన్న వాళ్ళతోని మనం మ్యారేజ్ చేసుకోవాలి, లేకపోతే ఏ వర్ణ వ్యవస్థ ఉన్న వాళ్ళతో ఇది చేస్తే కలిసొస్తది అనేది ఉంటుంది ఇందులో మెయిన్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అంటే నేను దీన్ని తప్పుగా ఉద్దేశించి అనట్లేదు. పూర్వం రోజులు ఈ పద్ధతులు పుట్టినప్పుడు నాటివి కాబట్టి, మనం వాటిని ఇప్పుడు డీకోడ్ చేసుకునే విధానంలో చెప్తున్నాను. ఈ వర్ణ వ్యవస్థ ఏంటంటే రాచరికం కోసం ఒకళ్ళతో, లేకపోతే వేరే విషయాలతో వేరే వాళ్ళతోని అంటే పర్పస్ బట్టి వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనం ఆ మ్యారేజ్ కూడా ఏంటంటే ఒకప్పుడు చూడండి 7 తరాలు చూసి చేసుకోవాలి. లేకపోతే ఈ అంటే మ్యారేజ్ చేసుకునేటప్పుడు కొన్ని పాటించే విధానాలు ఓల్డ్ డేస్‌లో ఎక్కువ. అంటే వర్ణ వ్యవస్థకి ఎంత ప్రయారిటీ ఉందంటే ఈ దక్షిణ పద్ధతిలో పర్టిక్యులారిటీ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఓల్డ్ డేస్‌లో పద్ధతులు ఉన్నప్పుడు కూడా ప్రాక్టీషనర్స్ కూడా వాళ్ళ అంటే ఫీమేల్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. జనరల్‌గా మనం లైఫ్‌లోని అమ్మవార్లనంతా కూడా రౌద్ర వాహనాలు అధిరోహించడమే మనం చూస్తాం. ఎందుకంటే సాత్వికంగా ఏమి ఉండవు. బలహీనమైన జీవుల మీద అమ్మవార్లనేవి ఉండరు. చాలామంది ఏంటంటే ఫోటోస్‌లో ఆడపులినో లేకపోతే ఇలాగని అన్నీ పెడుతున్నారు కానీ అది తప్పు. ఎందుకంటే మహాశక్తి సింహం మీద ఉంటది. సింహం మగ సింహమే అది. అలాగే ఆ మిగిలినవి కూడా మెయిల్ యానిమల్స్ గానీ స్టబండెడ్ అనమాట. అంటే చాలా క్రూరమైనవి. అంటే ఆ శక్తిని న్యూట్రలైజ్ చేసే వాహనాలు చూసారంటే అలా ఉంది. అలాగే ఇందులో కూడా ఈ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా ఫీమేల్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. చాలామంది తెలియక ఒకటే చేసి 2, 3 చేయడానికి ఇబ్బంది పడి అలాంటప్పుడు